బండి సంజయ్ రాజీనామా చేయాలని లేదంటే కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తారు. అంటే రాజీనామా బర్తరఫ్ అనేది ఏదైనా ప్రూవ్ అయితే వేరు విషయం. కాకపోతే వారు ఆ రోజు మీటింగ్కి వెళ్ళకుండా ఉంటే మంచి మెసేజ్ ఉండేది, మేము ఇన్ఫ్లుయెన్స్ చేస్తలేం అనే మెసేజ్ ఉండేది. మరి ఎందుకు పోయినరు ఆ మీటింగ్కి నాకు అర్థం కాలే. ఆ మీటింగ్ పోవడం వల్ల మాత్రం ఒక ఫీలింగ్ ఏమొచ్చిందంటే తెలంగాణ ప్రజలలో పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు ఏం తప్పు చేసినా కూడా చూసి చూడనట్టుగా పోతారనే ఫీలింగ్ వచ్చింది. అది కరెక్ట్ కాదు, దాన్ని సవరించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా డీజీపీ సివి ఆనంద్ గారికి నేను డిమాండ్ చేస్తున్నా, తక్షణమే బండి సంజయ్ గారి కుమారుడు, అబ్బాయి పేరు చెప్తలేను ఎందుకంటే పాలిటిక్స్లో లేడు, పాలిటిక్స్లో లేని వాళ్ళ పేర్లు తీయాల్సిన అవసరం లేదు కాబట్టి బండి సంజయ్ గారి కుమారుడి పేరు మీద మీరు దయచేసి లుకౌట్ నోటీస్ ఇచ్చి మీరు సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేస్తారనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అంటే ప్రధానంగా ఒకటండి, నిన్న నేను మన ఖాన్ సార్ అని ఉంటాడు, ఆయన ఒక మాట అన్నాడు. అంటే ఎంత బాధ అయిందంటే నీట్ కోసం ప్రిపేర్ అయ్యే పిల్లలు వాళ్ళు రాత్రి పగలు 24 గంటలు ప్రిపేర్ అవుతారు. వాళ్ళ టెన్షను, ఆ బైపీసీ పిల్లల బాధలు అయితే వర్ణనాతీతంగా ఉంటాయి. నేను కూడా మా ఇంట్లో పిల్లలు మా చుట్టాల బంధువులు చదువుతుంటే చూసిన చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది. అంత ప్రిపేర్ అయ్యి మొన్న 3వ తారీఖు నాడు రాస్తే పేపర్ లీక్ అయింది రాజస్థాన్లో అని చెప్తా ఉన్నారు. అంటే మామూలుగా 10 రూపాయలకు కొనే డైపర్ కూడా లీక్ కాదు, కానీ నీట్ పేపర్ లీక్ అవ్వడం అన్నది చాలా దారుణం. అంటే ఎంత అపహాస్యం చేస్తున్నారు సంపూర్ణంగా విద్యా వ్యవస్థను అని చెప్పి మనం బాధపడే పరిస్థితి. రాజీనామాలు చేయమని డిమాండ్ చేయడం కాదు, టెక్నాలజీ వాడుకోవాలి, పేపర్ లీక్ కాకుండా చూడాలి, పిల్లల్ని టెన్షన్ పెట్టొద్దు. అంటే ఫ్యూచర్ ఆఫ్ ఇండియా వాళ్ళని టెన్షన్ పెట్టి మళ్ళీ ఎగ్జామ్ రాయి అంటే ఒకసారి పర్ఫామ్ చేసిన వాళ్ళు సెకండ్ టైం అదే రకంగా చేయాలంటే ఇబ్బంది ఉంటుంది. వారి మానసిక స్థితి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, తల్లిదండ్రుల మీద కూడా స్ట్రెస్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఈ వ్యవహారాన్ని అత్యంత సీరియస్గా తీసుకోవాలి, టెక్నాలజీ వాడుకొని పేపర్ లీక్ కాకుండా కేంద్ర ప్రభుత్వం చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకే మేము మా మేనిఫెస్టోలో కూడా చెప్పినాం, విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి, అత్యంత ఎక్కువ బడ్జెట్ ఇవ్వాలి, అత్యంత సెక్యూరిటీ ఇవ్వాలి. కానీ అది దేశంలో జరుగుతలేదు, రాష్ట్రంలో జరుగుతలేదు. ఈ విషయంలో మాత్రం సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వ వ్యవహారాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.